అందరికీ నమస్కారం. రాష్ట్ర రాజకీయాలలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఒకరు ప్రత్యక్షంగా మరొకరు పరోక్షంగా బీజేపీ పంచన చేరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజల హక్కులు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి ఈనాడు ప్రధాన సమస్యగా మిగిలిపోతుంది. ఆది నుండి సిపిఐ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజల సమస్యల కోసం త్రికరణ శుద్ధిగా పోరాడిన పార్టీ. ఈనాటికి పోలవరం విషయమైన, రామాయపట్నం పోర్ట్ అయినా, విశాఖ స్టీలు అమ్మకమైన ఈ అంశాల మీద సుస్పష్టమైన క్లారిటీతో సిపిఐ పార్టీ మొదటి నుంచి ఉంది. అలాంటి సిపిఐ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా, విభజన హామీల మీద తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. భారతీయ జనతా పార్టీ అది ముగిసిపోయిన అజెండా అని చెబుతుంది. మరి ముగిసిపోయిన అజెండా అని చెప్పే బీజేపీ పూర్తి మెజారిటీ వస్తే ఏమీ చేయలేకపోయాము, తోక ముడుచు కూర్చున్నాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. ఇప్పుడు 370, 400 వస్తే రేపు ఈ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు ఎవరు అధికారంలోకి వచ్చినా చేతులు కట్టుకొని నరేంద్ర మోడీ దగ్గర నుంచోటమా, లేదు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రాష్ట్ర హక్కుల్ని కాపాడగలిగే దమ్ము, శక్తి వీళ్ళకి ఉందా? అది లేదు అని ఎన్నికల ముందే రుజువు అవుతున్న తర్వాత సిపిఐ పార్టీ ఆది నుండి అక్కడ మోడీ ప్రభుత్వం, ఇక్కడ జగన్ ప్రభుత్వం పోవాలని డిమాండ్ చేస్తుంది, పనిచేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ దాన్ని ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నటువంటి ఈ పార్టీల రెండు వర్గాలని కూడా వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన పోరాడే మరో ప్రత్యామ్నాయాన్ని బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద, పౌర సమాజం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్న చంద్రబాబు నాయుడు గారు బీసీలకి 50 సంవత్సరాలకి 4,000 రూపాయల పెన్షను ఇస్తామని చెప్పారు. కానీ 4,000 రూపాయలు చాలదు, రోజు 200 చొప్పున నెలకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, భార్యాభర్త ఇద్దరికి ఇవ్వాలి, అన్ని వర్గాల పేదలకి ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో అగ్నిగోళ బాధితులకి 6 మాసాల్లో పూర్తి పరిష్కారం చేస్తానన్నాడు. అంటే 6 మాసాలంటే ఎన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా డిఎస్సి పెట్టి హడావుడిగా ఎన్నికల ముందు నువ్వు ఉద్యోగాలు ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నంలాగా ఒక 2,000 కోట్లు అగ్నిగోళ బాధితులకి, అందులో చనిపోయిన కుటుంబాలకి 10 లక్షల ఎక్స్గ్రేషియా అని చెప్పినటువంటి దాన్ని తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోలవరాన్ని మీ చేతులతో పీక పిసుగుతున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరికీ పచ్చి మోసం
చేస్తున్నారు. దీనికి క్షమాపణ చెప్పి వారికి ఏం చేస్తారో కూడా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి. ఆ రకంగా బీజేపీ దాని అనుయాయులుగా ఉన్నటువంటి ఈ రెండు అధికార పార్టీలని కూటమిలకు కూడా వ్యతిరేకంగా ప్రజలు నిలబడాలని కోరుతున్నాం.